సంబంధించి మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా బరాబర్గా సరే ఆ విచారణ జరుగుతుంది, అప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్పాలి దాంట్లో? అభివృద్ధి పథకాలు మీరు అమలు చేస్తున్నామని మీరు అంటున్నారు. ఈ 10 నెలల్లో కాంగ్రెస్ ఎందుకు గెలిపించామని చెప్పేసి జనాలు బాధపడుతున్నారని కేసీఆర్ మాట్లాడుతున్నారు. జనాలేమో మాట్లాడుతున్నారు, వారు బాధపడతా ఉన్నారు మా ప్రభుత్వం లేదని. ఒక పరంగా ఈర్ష్య, ఒక పరంగా ద్వేషం, ఒక పరంగా బాధ, ఇవన్నీ వెలిబుస్తూ ఉన్నారు. ప్రజల పేరు చెప్పుకొని ఈ విధంగా అంటా ఉన్నారు. అసలు ప్రజలకి ఏమి అన్యాయం చేసిన? 50,000 పైచిలకు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడం తప్పు జరిగిందా? ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం తప్ప? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ తప్ప? 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వటం తప్ప? 18,000 కోట్ల పైచేలకు రైతులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేయటం తప్ప? వీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని ఒప్పుకోమంటున్నాం. డెఫినెట్లీ మేము ప్రజాస్వామికంగా 10 సంవత్సరాలు మేము ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పోతే ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ అడ్డుకునే విధంగా అడ్డుకోలే కదా. నిన్న కూడా ప్రజల అభిప్రాయం తెలియజేయడానికి, వారి ఆలోచన తెలియడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మాకు బేషిజాలు లేవు. ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి ఆలోచన చేస్తాం. ప్రజాస్వామికమైన విధానాన్ని ఉపయోగించుకోవడానికి వారు డెఫినెట్లీ దే హ్యావ్ ఫ్రీడమ్, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈరోజు జర్నలిస్టుల సంక్షేమం కూడా మాకు ప్రధానమైన ధ్యేయం. మరి ముఖ్యమంత్రి గారు అంటే ఏ కోణం నుంచి మాట్లాడారో నాకు తెలియదు ప్రధానంగా, కానీ వారి ఉద్దేశం, వారి లక్ష్యం కూడా మీరు చూస్తే కోర్టులో తీర్పిచ్చిన తర్వాత జర్నలిస్టులకు సంబంధించి, మీ అన్నలకో తమ్ముళ్ళకో జర్నలిస్టులకు సంబంధించి సంవత్సరన్నర కాలం పాటు పరిష్కారం గాంధీ వారు అన్నిటికీ పరిష్కారం అయింది కదా. ఇంకా దాంట్లో రాని మా జర్నలిస్ట్ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా వారి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా వెనకాడేది లేదు. అంటే అది మాట తప్పు. మీరు వచ్చేది మేమే, ఇప్పుడు చేయమని చెప్పండి. అది మీరు అనుకుంటే ఇట్లా, మీరు టీఆర్ఎస్ కూడా అనుకున్నట్టు వేరే విషయం. ఇప్పుడు ఒక ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఎవరు రాళ్ళు వేస్తున్నారు? రాళ్ళు వేసింది ఎవరు? రేపు పొద్దున విచారణ చేపినాక రాళ్ళు ఎవరు వేసిండ్రో, ఎవరు పిచ్చోలో తెలుస్తుంది. ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గ్రోత్ ఇంజన్ అని తెలిసిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. పరిశ్రమలు రావాలని కోరుకునే ఉద్దేశంతో ఆనాడు వారు మొదలుపెట్టినా, మేము మొదలుపెట్టినా పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఈ పరిశ్రమలు చాలా ముఖ్యమైనవి అనే ఆలోచన చేసే దృక్పథం ఉంటే వారు మాట్లాడరు. కానీ ఏది రావద్దు, ఏది కావద్దు అంటే ఈరోజు రాళ్ళు ఎవరు చేతికిస్తున్నారు? ఆ రాళ్ళ ద్వారా చేతికిచ్చి ఇదే అధికారులు పాపం, ఇదే వ్యవస్థ 10 సంవత్సరాల కాలం పాటు వారి పక్షాన్ని కూడా పనిచేసింది. అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉండే అది కూడా చూడకుండా అధికారులను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు వారిని ఖండన చేసే పోయేది. తప్పు జరిగింది, జరగకూడదని చెప్పే బదులు ఆ విధంగా మాట్లాడటం హరీష్ రావుకు తగదు. 10 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా పనిచేసినాడు. అధికారులు, అధికార యంత్రాంగం న్యూట్రల్గా ఏ విధంగా పనిచేస్తారో వారికి కూడా తెలుసు.
న్యాయపరంగా మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని విషయంలో, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ముందుకు పోతాం. ఇలాంటి బెదిరింపులు ఎవరైనా చేసినా రాళ్ళు పట్టుకొని రప్పాలు పట్టుకొని మర్డర్లు చేసి భయపడిస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునేది లేదు. శ్రీధర్బాబు గారు, మీరు ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కానీ సంవత్సరం వెనకాల గాంధీ భవన్ మెట్ల మీద ఇదే శ్రీధర్బాబు ఆఫీసర్లు ఎవరెవరైతే ఏం చేస్తున్నారో మా అందరికీ తెలుసు, మేము నోట్బుక్లో రాసుకుంటున్నాం అన్నారు. ఆ నోట్బుక్లో ఉన్న పేర్లంతా ఒక ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మీ దగ్గరే ఉంటాడు, ఇంకొక ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మీ పక్కనే ఉంటాడు. ఇవన్నీ నోట్బుక్లో ఎప్పుడు వస్తాయి సార్ ఆ పేజీలన్నీ? టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఎందుకు సార్? ఏ టైం ఏంటి? ఏ టైం ఎప్పుడు కావాలి? అరే టైం ఇంకా మొదలుపెట్టిన 10 నెలలకే మీరు కూడా అదంటే ఎట్లనే. డెఫినెట్లీ టైం వస్తుంది, టైం ప్రకారం మేము పనిచేస్తాం. బాలనాయక్ గారు ఏమైనా మాట్లాడతారు? అన్న మంచిగా మాట్లాడతారు సార్. మా జిల్లాకి ఒకటే వచ్చేసారు. రైట్, అధికారులపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పరిశ్రమలు రావద్దని కుట్ర చేస్తుంది ఎవరో వారి కుట్రను కూడా వెలికి తీస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సెక్యూరిటీ వైఫల్యం చెందితే ఆ రకంగానూ కూడా చర్యలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కలెక్టర్ను అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు, ఇదంతా కూడా 10 రోజుల నుంచి జరుగుతున్న ప్లానింగ్లోనే భాగం అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సో అధికారులపై దాడి అనేది పక్కా పథకం ప్రకారమే జరిగింది. దీని వెనక ఎంతటి వారున్నా సరే సమగ్ర విచారణ జరిపి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా శ్రీధర్ బాబు వెల్లడించారు. సో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనుల్లో ప్రతిపక్షాలు ప్రతి అడుగులో కూడా అడ్డు తగులుతున్నాయి, న్యాయపరమైన చిక్కులు తీసుకొస్తున్నారు. సో అన్నిటినీ కూడా అధిగమించి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల పట్ల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన లగచర్లలో సోమవారం నాడు జరిగిన విధ్వంసం, ఉన్నత అధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, అభివృద్ధి కావద్దని ఆలోచన చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.